గుర్తుపెట్టుకుంటే దీనిని ఫస్ట్ రాయాలి అని మనకు గుర్తుంటుంది. ఓకే. ఇప్పుడు ఆ ఫస్ట్ వచ్చినటువంటి దాని మీదే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందడి అన్న దాని మీద మరొక క్వెషన్ వేసుకోవాలి. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందడి ఏమైంది అని ఒక క్వెషన్ వేయాలి. ఏమైంది అని ఒక క్వెషన్ వేస్తే మనకు ఆన్సర్ దొరుకుతుంది. అది రెండవసారి రాసేటటువంటి పదం అన్నమాట. ఓకే. ఇదే పర్సన్స్ వ్యక్తులైతే ఏం చేశారు అని క్వెషన్ వేయొచ్చు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందడికి ఏమైంది అంటే మొదలైంది. ఓకే. మొదలైంది అని ఆన్సర్ ఉంది కదా ఇక్కడ. సో, దీనిని రెండవ నంబర్‌తో గుర్తుపెట్టుకొని ఇది రెండవ పదంగా రాయాలి. రైట్. ఇప్పుడు దీని మీద అంటే వర్బ్ మనం రెండవ నంబర్ గుర్తుపెట్టుకున్నటువంటి పదం మీద చాలా క్వెషన్స్ వేసుకోవాలనమాట. ఎక్కడ మొదలైంది? ఎప్పుడు మొదలైంది? ఎందుకు మొదలైంది? ఎలా మొదలైంది? ఎంతవరకు మొదలైంది? ఇలాంటి క్వెషన్స్ వేసినప్పుడు ఏదో ఒకదానికి ఆన్సర్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక్కడ చూడండి ఎక్కడ మొదలైంది అనే దానికి ఆన్సర్ ఉంది. ఎక్కడ? విశాఖలో. ఓకే. దీనికి మనం నంబర్ 3 ఇచ్చి మూడవ పదంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ లో అనేది ఉంది చూడండి. ఇది ఇంగ్లీష్‌లో ప్రిపోజిషన్ అని అంటాం. దీన్ని మనం సెపరేట్‌గా రాయాలి. తర్వాత విశాఖ అనేది రాయాలి. ఓకే. ఇప్పుడు ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేద్దాం. ఒక్కొక్క నంబర్ వైస్‌గా. ఫస్ట్ నంబర్ ఏంటి? 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందడి. రైట్. ఇప్పుడు దీన్ని రాసేటప్పుడు ఇది అంతర్జాతీయ యోగా దినోత్సవం కాబట్టి అందులోను నంబర్‌తో ఉంది. 11వ అని ఉంది కాబట్టి మనం దానికి ముందుగా ఒక ఆర్టికల్ రాయాలి. ద అనేటటువంటి ఆర్టికల్‌ని రాయాలి. ఆర్టికల్స్ ఏ, యాన్, ద ఇవి ఎప్పుడెప్పుడు ఉపయోగించాలో మనం ఒక వీడియో చేద్దాం. ముందుగా చూడండి. ద 11th 11th అంటే నంబరే ఇస్తాం. ద 11th అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్. ఐ క్యాపిటల్ ఇంటర్నేషనల్